కేసీఆర్ ఏప్రిల్లో ఎన్నికల కంటే ముందే కేసీఆర్ దాదాపు ఒక 10 లక్షల మంది రైతులతోటి భారీ బహిరంగ సభ పెట్టబోతుండట. ఎందుకు 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి చేసినవి కొన్ని చెప్పేటి షడభారతం. చేసిందేమో ఏమంటారు రాయంత, చెప్పేదేమో కొండంత అన్నట్టు. రేవంత్ అన్న చేసినవి చిన్న చిన్న పనులు, బుడ్డ పనులు. అన్న చెప్పేటి ఏమో అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, తెలంగాణను మొత్తం లండన్ చేసినాం, మొత్తం డల్లాస్ చేసినాం, దుబాయ్ లెక్క చేసినాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను రేవంత్ అన్న సిద్దిపేటలో ఎన్ని ముచ్చట్లు చెప్పిండో విన్నారు కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, ఆ సభకు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ అంటే హరీష్ రావును ఓడగొట్టుర్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇస్తా, లేకపోతే మేము ఆల్రెడీ ధాన్యాలు మొత్తం కొన్నాం, లేకపోతే రైతు భరోసా వేసేసినాం, రుణమాఫీ చేసినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, జాబులు ఇస్తున్నాం అని రేవంత్ గప్పాలు కొట్టిండు కదా. తర్వాత ఏది ఆ ఫ్యాక్టరీ ఉంది కదా, పామాయిల్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీని 2024లో నేనే మొత్తం స్టార్ట్ చేసిన, నేనే మొత్తం దాన్ని అద్భుతం చేసిన, నేనే కట్టిన, నేనే ఓపెనింగ్ చేస్తున్నా రేవంత్ అబద్ధాలు చెప్పిండు. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ 2022లో హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిరు. అప్పుడు స్టార్ట్ అయిన పనులు సిగ్గు లేకుండా ఇవాళ మన అన్న అన్ని నేనే చేసిన అని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే కథ అట్నే ఉంటుంది మన అన్నది, అన్నలకే అన్న కదా, అందుకే అన్న ఏదైనా మాట్లాడగలుగుతాడు. అయితే కేసీఆర్ ఈ క్లిప్స్ అన్ని కొన్ని చూసిండట. సోషల్ మీడియాలో కేసీఆర్ బాగా యాక్టివ్గా ఉన్నాడట. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఎట్లున్నది, తర్వాత మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ గాంధీ స్టాచ్యూ ఏంది, ఈ మూసీ సుందరీకరణ ఏంది, ప్రక్షాళన ఏంది, హైడ్రాకి సంబంధించిన వ్యవహారం ఏందో మొత్తం కేసీఆర్ పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం సోషల్ మీడియాలో చూస్తున్నట్ట. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో కేసీఆర్ బాగా యాక్టివ్గా ఉన్నాడు ఈ మధ్యకాలంలో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం కేసీఆర్ చూస్తూ ఉన్నాడట. అయితే కేసీఆర్కు క్లారిటీ వచ్చింది. ఏం తెలుసా, రేవంత్ రెడ్డి జనాలకు పచ్చబద్దాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి రైతులకు పచ్చబద్దాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చేసిందేం లేదు, చెప్పేది మాత్రం అద్భుతాలు. ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక యుద్ధం చేయబోతున్నాడు. ఎట్లా, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పెద్ద స్కామ్ అని చెప్పడానికి కేసీఆర్ బయటికి వచ్చి ఒక సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. ప్రధానంగా రైతుల సమస్యల పైన, రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో, రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతుండట. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు.